నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సామాగ్రిని దాదాపు 50 లారీల్లో తరలి వెళ్తున్నాయి. సామాగ్రితో ఉన్న 50 లారీలు రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై నిలిపారు. ఉద్దండ్రాయునిపాలెం లేదా రాయపూడిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను హైదరాబాద్కు చెందిన ఆర్కే ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సామాగ్రిని దాదాపు 50 లారీల్లో తరలిస్తున్నారు. సామాగ్రితో ఉన్న 50 లారీలు రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై నిలిపారు. ఉద్దండ్రాయునిపాలెం లేదా రాయపూడిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను హైదరాబాద్కు చెందిన ఆర్కే ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనకు అందిస్తారు. ఇక ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. అలాగే 50 లారీల్లో కూడా తరలిస్తున్నారు సామాగ్రి. అప్డేట్స్ ఏంటి? జాన్సీ, ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తా ఉంది. గుంటూరు జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించిన వ్యవహారం మీద అన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరున్నారో వారితో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాని మీద ప్రధానంగా ఆయన దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు తో పాటు ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద కొంత సందిగ్ధావస్థలో ఉంది. చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా నరేంద్ర మోడీని ఆహ్వానించడం కూడా జరిగింది. ఆయన ఆహ్వానిస్తే కనుక దానికి సంబంధించినటువంటి ప్లేసు ఏ విధంగా ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఉద్దండ్రాయునిపాలెం వద్ద చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో అప్పుడు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో శంకుస్థాపన కార్యక్రమానికి నరేంద్ర మోడీ రావడం జరిగింది. కాబట్టి అదే సెంటిమెంట్తో ఈసారి అక్కడే తన ప్రమాణ స్వీకారం చేయాలా అని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ తన షెడ్యూల్ ప్రకారం రాలేని పక్షంలో రాయపూడి వద్ద ఈ ప్రమాణ స్వీకారం చేయాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున మెటీరియల్ కూడా వస్తూ ఉంది. బిగ్ స్క్రీన్లు, తర్వాత స్టేజీ ఏర్పాట్లు అన్నింటినీ కూడాను హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక సంస్థకు అప్పగించడం జరిగింది. వారు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ లారీలలో ఈ మెటీరియల్ అంతా రావడం జరిగింది. ఈ మెటీరియల్ అన్నింటినీ కూడాను సీడ్ యాక్సెస్ అంటే రాయపూడి జంక్షన్ వద్ద ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో ఈ లారీలన్నింటినీ పెట్టడం జరిగింది. అధికార యంత్రాంగం నుంచి దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్ వచ్చిన వెంటనే అది ఎక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది, ఉద్దండ్రాయునిపాలెంలో ఉన్నటువంటి ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దానికి సమీపంలోన, లేదంటే రాయపూడి వద్దన అనే దాని మీద గుల్లమల్లాల అధికార యంత్రాంగం పడతా ఉంది. చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ వస్తానే దానికి సంబంధించినటువంటి ప్లేస్ మీద ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఈ వెహికల్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ చేసి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. విజయచంద్ర, మొత్తం ఎంతమంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి? అలాగే సీఎంతో పాటు ఈ నెల 12న మంత్రులుగా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడుతో పాటు దాదాపు ఒక 10 మంది దాకా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో, పార్టీలో సీనియర్లు అయితే ఎవరు ఉన్నారో వారికి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఇది అనవాయితీగానే జరుగుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో
దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గ ఏర్పడిన తర్వాత ఆ శాఖల కేటాయింపు ఉంటుంది. అంతవరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఈ రోడ్డు ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పొచ్చు. దాదాపు ఒక 3-4 వేల మంది జనం హాజరయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అంతకుమించి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అంతకుమించి కూడా వచ్చినా కూడాను ఏమాత్రము దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకోకుండా అధికార యంత్రాంగం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. వీరందరూ కూడాను ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు వీరందరూ కూడాను రావడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.